డెమో చూసారు కదా. అయితే ఫ్రెండ్స్ మీకు చిన్న విషయం చెప్తాను. ఈ కనుమ పండగకి ఏ సాంగ్ పెట్టాలో అర్థం కాలేదు. కనుమ వాట్సాప్ స్టేటస్లు వెతికాను, చాలా సాంగ్స్ సెర్చ్ చేశాను కానీ నాకేం దొరకలేదు. అందుకోసమే సంక్రాంతికి సంబంధించిన సంక్రాంతి సాంగ్ పెట్టాను. మీకు ఎవరికైనా తెలిసి ఉంటే కనుమ సాంగ్ మీరు పెట్టుకోండి, కనుమ సాంగ్ దానికైతే ఓకేనా. ఇప్పుడు నేను వాడిన సాంగ్ మీకు ఇస్తాను. ఒకవేళ మీ కనుమకు పండగ కూడా సాంగ్ ఉందనుకుంటే పెట్టేసేయండి. ఎవరికైనా ఉంటే మాత్రం నాకు పంపించండి ఇన్స్టాగ్రామ్లో లింకు, నేను మిగతా మన సబ్స్క్రైబర్లు కూడా ఇచ్చుకుంటాను ఓకేనా. నేను వాడిన మెటీరియల్ మొత్తం మీకు డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్ డౌన్లోడ్ లింక్ అని ఇచ్చాను. ఆ లింక్ పైన క్లిక్ చేసి క్రోమ్ బ్రౌజర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పుడు నేను వాడుతున్న కైన్మాస్టర్ గురించి ఈ వీడియోలో చెప్తాను, స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. చూస్తూ ఒక లైక్ కొట్టండి. మీరు లైక్ కొడితే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. కొత్త వాళ్ళైతే ఇలాంటి మంచి ఎడిటింగ్ వీడియోస్ కావాలంటే సబ్స్క్రైబ్ చేయండి. మీకు పాసిబుల్ అయితే ఒక చిన్న కామెంట్ సూపర్ అని నైస్ అని పెట్టేయండి. క్రియేట్ చేసుకుందామా. కైన్మాస్టర్ ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. క్రియేట్ న్యూ పైన క్లిక్ చేసి 4:5 క్రియేట్ మీడియా బ్రౌజర్ ఓపెన్ అయింది. మీరు ఎక్కడికైతే ఏ ఫోల్డర్లోకి అయితే డౌన్లోడ్ చేసుకున్నారో ఇప్పుడు నేను ఇచ్చిన ఈ కనుమ బ్యాక్గ్రౌండ్ని ఇక్కడికి తీసుకోండి. ఓకే, ఇది క్లిక్ చేసి దీని సైజు 30 సెకండ్స్ పెట్టుకోండి. నియర్లీ 30 సెకండ్స్ ఉంటుంది వాట్సాప్ స్టేటస్. 30 సెకండ్స్ పెట్టి ఫస్ట్కి రండి. లేయర్ క్లిక్ చేసి మీడియాని క్లిక్ చేయండి. క్లిక్ చేసి నేను ఇచ్చిన ఈ ఎల్లో చక్ర వీడియో ఉంది కదా, ఇది ఇక్కడ తీసుకోండి. కిందకి వెళ్ళండి. క్రోమా కీ అని ఉంటుంది. ఇది ఎక్కడ క్రియేట్ చేశానంటే నేను ఎలైట్ మోషన్లో క్రియేట్ చేశాను. క్రోమా కీని ఎనేబుల్ చేయండి. ఓకే, ఎనేబుల్ చేసి ఇక్కడ కీ కలర్ అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇది క్లిక్ చేసి ఇక్కడికి పెట్టేయండి. ఇలా పెట్టేసి కొంచెం పెద్దగా చేయండి. చేసి కిందకి వెళ్ళండి. బ్లెండింగ్ అనే ఆప్షన్లో స్క్రీన్ అనే ఆప్షన్ ఎనేబుల్ చేసి కొంచెం తగ్గించి ఇది క్లిక్ చేసి 3 డాట్స్ డూప్లికేట్. ఓకే, ఈ డూప్లికేట్ని ఏం చేస్తారంటే ఈ చివర నొక్కి పట్టి ఈ పక్కన డూప్లికేట్ దగ్గర అతికించండి. నొక్కి పట్టి అదే వస్తుంది జరిపితే దీని పక్కన ఇది పెట్టేయండి. ఫస్ట్కి వచ్చారు కదా, లేయర్ క్లిక్ చేసి మీడియాని క్లిక్ చేయండి. మీరు డౌన్లోడ్ చేసుకున్న ఫైర్ పార్టికల్స్ వీడియో, ఫైర్ వర్క్ అనొచ్చు, ఇంతకుముందు నిన్న వీడియోలో కూడా ఇచ్చాను కదా, ఇది తీసుకోండి. ఈ చివరి పట్టుకొని ఇలా పెద్దగా చేయండి. చేసి ఇక్కడికి మిడిల్లోకి జరపండి. ఇలా జరిపి ఫస్ట్ మిక్సర్ ఆడియో తీసేయాలి. ఇదే క్లిక్ చేసి కిందకి వెళ్తే బ్లెండింగు స్క్రీన్ అప్లై అయిపోయింది. ఓకే, ఫస్ట్కి వచ్చేయండి. లేయర్ క్లిక్ చేసి మీడియాని క్లిక్ చేసి మీరు ఏ ఫోల్డర్లోకి అయితే డౌన్లోడ్ చేసుకున్నారో, మీరు ఎవరి ఫోటో అయితే పెట్టాలనుకుంటున్నారో ఫోటో పెట్టుకోండి. ఎగ్జాంపుల్ ఓకే, ఈ ఫోటో తీసుకున్నా. బాయ్స్ ఆర్ గర్ల్స్ ఎనీబడి మీ ఫోటో మీరు తీసుకోండి. ఓకే, కిందకి వెళ్ళండి. మ్యాజిక్ రిమూవర్ అని ఉంటుంది, ఇది ఎనేబుల్ చేయండి. బ్యాక్గ్రౌండ్ ఎరేజ్ అయిపోతుంది. ఒకవేళ మీ దగ్గర ఈ ఫోటో ఇలా ఎరేజ్ అవ్వలేదు, మ్యాజిక్ రిమూవర్ లేదనుకుంటే ఫోటో బ్యాక్గ్రౌండ్ ఎలా కట్ చేసుకుంటారని స్పెషల్ వీడియోలో ఒక 4 చేశాను, డిస్క్రిప్షన్లో పెట్టాను, వెళ్ళి చూడండి, మీకు చాలా బాగా యూస్ అవుతాయి ఆ వీడియోలు. ఓకే, చివరి పట్టుకుని ఇలా పెద్దగా చేశాను. ఇక్కడికి పెట్టేశాను. ఇలా పెట్టేసి ఈ ఫోటోని క్లిక్ చేసి ఏం కాదు, కింద మనకి ఇప్పుడు డ్రెస్ మిస్ అయింది కదా అన్న అలా ఉందనుకోవద్దు, ఏం కాదు. ఆ మిస్ అయినా సరే దానికి కవర్ చేయడానికి మన దగ్గర గ్రాస్ ఉంది. ఓకే, లేయర్ క్లిక్ చేశాను, మీడియాని క్లిక్ చేశాను. మీరు డౌన్లోడ్ చేసుకుని గ్రాస్ ఉంది కదా, ఇక్కడ తీసుకోండి. ఇలా పెద్దగా చేసి ఇలా జరపండి ఇక్కడికి. ఇది కవరింగ్ అంతే. ఇది బట్టి క్లిక్ చేసి వీడియో ఎండింగ్ వరకు డ్రాగ్ చేసి ఫస్ట్కి రండి. లేయర్ క్లిక్ చేసి ఈ ఫోటోని కొంచెం పెద్దగా చేద్దాం. ఇలా చేద్దాం, బాగా కనపడుతుంది ఇలా. ఓకే, ఫస్ట్కి వచ్చేయండి. ఈ గ్లాస్ లాస్ట్కి వచ్చింది కదా, లేయర్ క్లిక్ చేసి మీడియాని క్లిక్ చేసి ఈ కనుమ శుభాకాంక్షలని నేను పిక్సెల్ ల్యాబ్లో రాశాను, మీకు ఇచ్చాను కదా, మీరు ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో ఇక్కడ తీసుకోండి. కనుమ శుభాకాంక్షలని నేను ఇది పిక్సెల్ ల్యాబ్లో రాశాను, పిక్సెల్ ల్యాబే. ఇలా పెట్టేయండి. కనుమ శుభాకాంక్షలని ఇలా పెట్టేసి మీరు ఈ గ్రాస్ ఇమేజ్ని క్లిక్ చేసి 3 డాట్స్ బ్రింగ్ టు ఫ్రంట్. ఈ గ్లాస్ పైకి వస్తే కొంచెం ఏంటంటే దానికి వెనకాల ఉన్నట్టు ఉంటుంది ఆ ఎఫెక్ట్, అంతే. అందుకోసమే చెప్పాను. ఈ కనుమని కొంచెం అడ్జస్ట్ చేసుకుందామా ఈ విధంగా. రైట్ చేసుకొని ఫస్ట్కి రండి. లేయర్ క్లిక్ చేయండి, మీడియాని క్లిక్ చేయండి. మీరు ఏ ఫోల్డర్లోకి అయితే డౌన్లోడ్ చేసుకున్నారో ఈ లైట్ హార్ట్ పార్టికల్స్ వీడియో, మనకి లైటింగ్లా మెరుస్తూ ఉంటుంది కదా పైన స్ప్రింకిల్స్ లాగా, ఆ లైట్ హార్ట్ పార్టికల్స్ వీడియోని ఇక్కడికి ఇలా తీసుకోండి. దీన్ని పైకి పెట్టి చివరి పట్టుకొని ఇలా పెద్దగా చేసి ఇలా జరపండి. కిందకి వెళ్ళండి. బ్లెండింగ్లో స్క్రీన్ అప్లై చేయండి. ఓకే, ఇదే క్లిక్ చేయండి. కిందకి వెళ్తే మీకు మిక్సర్ అని ఉంటుంది, ఆడియో తీసేయాలి. మిక్సర్లో ఆడియో తీసేయండి. ఫస్ట్కి రండి. ఇప్పుడు ప్లే చేయండి. ఓకే, చూడటానికి చాలా బాగుంది. మీకు నచ్చిన సాంగ్ ఏదైనా ఉంటే ఆడియోని క్లిక్ చేసి ఫోల్డర్స్ అనే బటన్లోకి వెళ్ళి మీరు ఏ ఫోల్డర్లోకి అయితే ఏ సాంగ్ డౌన్లోడ్ చేసుకున్నారో అది క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేస్తే ప్లస్ వస్తుంది, ప్లస్ పెడితే ఇక్కడికి వచ్చేస్తుంది. అదే సాంగ్ పెట్టుకునే విధానం. ఏది కనుమ సాంగ్ మీ దగ్గర ఉంటే, మా దగ్గర లేదు నువ్వు ఇచ్చే సాంగ్ కావాలంటే లేయర్ క్లిక్ చేసి మీడియాని క్లిక్ చేసి మీరు ఏ ఫోల్డర్లోకి అయితే డౌన్లోడ్ చేసుకున్నారో ఇప్పుడు ఇచ్చిన సాంగ్ ఉంది కదా, ఈ సంక్రాంతి సాంగ్, ఇది సెలెక్ట్ చేసుకొని కిందకి వెళ్ళి ఎక్స్ట్రాక్ట్ ఆడియో, లాస్ట్కి వెళ్ళండి. ఆడియో బయటకు వచ్చి ఉంటుంది. వీడియో ఫైల్ క్లిక్ చేసి డిలీట్ చేయండి. అంతే. ఇంకా ఒక 3 సెకండ్స్ దగ్గరకు వచ్చి మీరు ఏం చేస్తారంటే ఈ మ్యూజిక్ని క్లిక్ చేసి కిందకి వెళ్ళండి.
ట్రిమ్ లెఫ్ట్ కట్ చేయండి. దీన్ని నొక్కి పట్టి ఫస్ట్కి లాగండి. ఇప్పుడు ఫస్ట్ నుంచి ప్లే అవుతుంది. మ్యూజిక్ లాస్ట్కి వెళ్ళి పైన మెయిన్ ఇమేజ్ని క్లిక్ చేసి సిజర్ సింబల్ ట్రిమ్ రైట్. ఇంకెక్కడ వరకు సరిపోతుంది. ఇంకంతే ఫ్రెండ్స్, కనుమ ఎడిటింగ్ అయితే కంప్లీట్ అయింది. వన్స్ ఒకసారి ప్లే చేసి వెరిఫికేషన్ చేసుకోండి. మీరు చూసిన డెమోన్ అయితే ఇదే, బాగుంది కదా. సేవ్ చేసుకుందామా. షేర్ని క్లిక్ చేసి 1080లో పెట్టండి, 30 ఫ్రేమ్స్ పెట్టండి. 10 Mbps కాదు 15 Mbps ఉండాలి బిట్ రేటు, ఫోటో క్వాలిటీ తగ్గదు. సేవ్ వీడియో. లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఎడిటింగ్ వీడియోల కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.